మాత్రే నమః. జై లలితాంబికాయే నమో నమః. అమ్మ దయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ఇవాళ శుక్రవారము, అమ్మవారి రోజు. అందరూ అమ్మవారికి పూజ చేసుకుంటూ, అలాగే అమ్మ గురించి 4 మంచి మాటలు మన లలితమ్మ గురించి 55వ శ్లోకంలో ఏం చెప్తున్నారో మనందరం తెలుసుకుందాం. महाभोगा महैश्वर्या महावीर्या महाबला महाबुद्धिः महासिद्धिः महायोगेश्वरेश्वरी महा లలితమ్మని మహాభోగా అని పిలుస్తారు. అంటే అమ్మవారు చాలా ఆనందమై అయిపోతారనమాట. ఆనందంలో మునిగి ఎప్పుడు తేలిపోతారు? ఎప్పుడైతే ఆమె బిడ్డలకి కావలసిన కోరికలన్నీ తీర్చి, అంటే మనకి కావలసిన అన్ని పనులు చేసి, అమ్మ సొంత ఆనందం కింద, అంటే ఆవిడ స్వలాభం కోసం ఏది చేసుకోరండి. ఏం చేసుకున్నా మనందరి కోసమే చేసుకుంటారు. మనకి కావలసిన భోగాలు అన్నీ అమ్మ ప్రసాదించి అమ్మ చక్కగా ఆనందమై అయిపోతుందన్నమాట. మహేశ్వర్య అమ్మవారు సిరి సంపదలు ఇచ్చే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము. మహావీర్య మహాబల అమ్మవారికి ఉన్న బలము, ధైర్యము, శక్తి ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ లేదండి. లలితమ్మని మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ అని పిలుస్తారు. అమ్మవారు జ్ఞానమై అండి, సాక్షాత్తు సరస్వతీదేవి స్వరూపము. అలాగే అమ్మవారి దగ్గర అతీతమైన కొన్ని సిద్ధులు ఉంటాయండి, అంటే కొన్ని రకమైన శక్తులు. అవి ఏంటి అంటే అణిమ, మహిమ, లగిమ, గరిమ. అణిమ అంటే అణువంత రూపంలోకి అయిపోవడం అండి. లగిమ అంటే ఈ ప్రపంచం ఎంత పొడుగు, ఎంత విశాలంగా ఉంటుందో అంత పెద్దగా అయిపోవడము. మహిమ అంటే దూది కన్నా తేలిగ్గా, లగిమ అంటే పర్వతం కన్నా బరువుగా. ఇప్పుడు హనుమంతులు వారు చూడండి, ఆయన బలం ఆయనకు తెలియదు. ఎప్పుడైతే మనం పొగుడుతూ ఉంటామో ఆయన మామూలు మనిషి నుంచి కొండాకారము, అంటే ఎంతో పెద్ద ఆకారము స్వామి తీసేసుకుంటారు. అంటే ఆయనలో ఉన్న ధైర్యం పెరిగిపోతూ ఉంటుంది. మన మాటలు పక్క వాళ్ళు ఎవరైనా హనుమంతుడు బలం ఆయనకి అంటే తెలీదు అని ఒక సామెతలా చెప్పుకుంటారు. స్వామిని అలా పొగుడుతూ ఉంటే అలా పెద్దగా అయిపోతారు. ఇలాంటి శక్తులన్నీ కూడా ప్రసాదించింది సాక్షాత్తు శ్రీ లలితా త్రిపుర సుందరి అన్నమాట. అమ్మ తలుచుకుంటే మనకి ఆమె బిడ్డలకి ఇవ్వలేనిది ఏంటండి? ప్రతిదీ కూడా అమ్మ సృష్టించిందే, అమ్మ చేతిలోనే ఉంటుంది. కాబట్టి లలితమ్మని మహాయోగీశ్వరీశ్వరి అని పిలుస్తారు. ఎందుకు అంటే ఎన్నో ఏళ్ల నుంచి కొన్ని యోగులండి, వీళ్ళు చాలా మహానుభావులు. అన్ని సౌఖ్యాలు, అన్ని సౌకర్యాలు, అన్ని వసతులు వదిలేసి వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు తిండి నిద్రాహారాలు అన్నీ వదులుకుని కూడా ఏదో ఒక సంకల్పము, అంటే వాళ్ళ కోరిక తీరాలి అని చెప్పి అమ్మవారికి అలా తపస్సు చేసుకుని వాళ్ళ జీవితాన్ని కొన్ని వేల అంత ఘోరమైన తపస్సు చేసుకున్న ఆ పుణ్యమూర్తులు, ఆ యోగులందరికీ కూడా అమ్మ ఈశ్వరి స్వరూపంలో వాళ్ళ కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుస్తారు. వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు. ఇదండి 55వ శ్లోకం తాలూకా అర్థము. మీ అందరికీ నచ్చిందని కోరుకుంటూ, మన లలితమ్మ మనందరి చల్లగా చూడాలండి. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు. మీ అందరికీ శ్లోకం తాలూకా వివరణ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః.